కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల జాతకం మరియు ఫలితాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెల గ్రహాల స్థానాలు మారుతూ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో కూడా కుజగ్రహ చలనం నెమ్మదించడం లాంటివి జరుగుతున్నాయి. ఇలా గ్రహాలు మారడం వల్ల మిగతా రాశుల వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మరియు సాధారణ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కర్కాటక రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. మొత్తంగా ఉన్న 12 రాశుల్లో కల్లా ఈ రాశి వారికి ఈ నెలలో బెస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మీ వ్యక్తిగత జీవితం, జాబ్, బిజినెస్ మరియు ఎడ్యుకేషన్లో ఎలాంటి లాభాలు రాబోతున్నాయో ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ నెల ప్రారంభం గురించి మాట్లాడుకుందాం. మొదటి వారం ఫలితాలన్నీ కొంచెం సాధారణంగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తామో మీ లైఫ్ని కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీ పనుల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు చదువుకునే స్టూడెంట్ అయినా లేదా ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ మొదటి వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీకు కొందరు లంచం ఇవ్వడానికి ట్రై చేయవచ్చు, లేదా మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అలాగే కొన్ని చెడు ఆకర్షణలు కూడా మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి వస్తుంటాయి. దయచేసి అలాంటి నెగిటివ్ పర్సన్స్కి మరియు చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. వాళ్ళ మాటలకి రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మాట వినడం చాలా మంచిది. ఈ మొదటి వారంలో మీరు కనుక కష్టపడితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్లో మంచి పర్సంటేజ్ వస్తుంది. అలాగే జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ బాస్ దగ్గర మరియు ఆఫీస్లో మంచి గుర్తింపు వస్తుంది. ఈ మొదటి వారం అనేది మరీ పాజిటివ్ కాదు, అలా అని నెగిటివ్ కూడా కాదు, సాధారణంగా ఉంటుంది. కానీ మీ హార్డ్ వర్క్ తగ్గ ఫలితం మాత్రం పక్కాగా వస్తుంది. కాబట్టి మొదటి వారంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా ఆఫీస్లో పాలిటిక్స్కి దూరంగా ఉండడం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూసినా వారికి దూరంగా జరగండి. మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ మరియు గోల్స్ మీదే ఉండాలి. ఇక నెలలో మిగిలిన వారాల గురించి, అంటే 2, 3 మరియు 4 వారాల గురించి మాట్లాడుకుంటే ఇవి మీకు గోల్డెన్ డేస్ అని చెప్పాలి. ఈ టైంలో మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఎవరైతే రకరకాల బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళందరికీ అద్భుతమైన లాభాలు వస్తాయి. మీరు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నా మీకు సూపర్గా గ్రోత్ ఉంటుంది. అలాగే స్కూల్స్ రన్ చేసే వాళ్ళకి, ఫిట్నెస్ సెంటర్స్, జిమ్స్ నడిపే వాళ్ళకి కూడా, చిట్ ఫండ్స్ లేదా ఫైనాన్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. చేనేత వస్త్రాలు అమ్మేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు, పెట్రోలియం, బేకరీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్, గ్లాస్ ఇండస్ట్రీ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కస్టమర్లు పెరిగి లాభాలు డబుల్ అవుతాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి, హోటల్ బిజినెస్, బొటిక్స్, బ్యూటీ పార్లర్ నడిపే వాళ్ళకు కూడా చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఏప్రిల్ నెలలో భారీ లాభాలు రావడం ఖాయం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు మరియు ఇసుక బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఎవరు ఊహించని విధంగా సక్సెస్ మరియు లాభాలు వస్తాయి. ఈ 3 వారాల్లో మీరు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్ గ్రాఫ్ కంటిన్యూగా పైకి లేస్తూనే ఉంటుంది. కస్టమర్స్తో మీ రిలేషన్స్ చాలా బాగుంటాయి. కొత్త బిజినెస్ డీల్స్ మీకు వస్తాయి. దీనివల్ల మీ బిజినెస్ ఇంకొక లెవెల్కి వెళ్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా అందులో మీకు 100% సక్సెస్ వస్తుందనడంలో సందేహం లేదు. కేవలం మీ బిజినెస్లో మాత్రమే కాదు, వ్యవసాయం చేసే రైతులు, ముఖ్యంగా పూలు, పండ్లు మరియు కూరగాయలు పండించే వాళ్ళకు కూడా ఏప్రిల్ నెలలో చాలా మంచి ఆదాయం వస్తుంది. సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్ రన్ చేసే వాళ్ళకి సేల్స్ బాగా పెరిగి లాభాలు వస్తాయి. డైరీ ఫార్మింగ్ అంటే పాల వ్యాపారం మరియు పౌల్ట్రీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చేపలు పట్టే వాళ్ళకి, ఫిష్ పాండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి, నర్సరీలు అంటే మొక్కలు పెంచే వాళ్ళకి మరియు పూజా సామాగ్రి అమ్మే షాప్స్ వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళకి, యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ నెలలో చాలా మంచి వ్యూస్ మరియు ఫాలోయింగ్ పెరుగుతుంది. శాటిలైట్ మీడియా మరియు జర్నలిస్టులకి ఎక్సలెంట్ సక్సెస్ ఉంటుంది. వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సీనియర్ సిటిజన్స్ మరియు మహిళలకు కూడా ఈ నెలలో పర్సనల్ డెవలప్మెంట్ మరియు హ్యాపీనెస్ దొరుకుతాయి. మీరు కనుక ఏదైనా గొడవల్లో, సెటిల్మెంట్స్ లేదా మధ్యవర్తిత్వం లాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉంటే వాటి నుంచి చాలా ఈజీగా మరియు సేఫ్గా బయటపడతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆ టెన్షన్స్ అన్నీ మీకు దూరం అయిపోతాయి. పెయింటర్స్కి, డ్రైవర్స్కి, కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్లు వినబడతాయి. వాళ్ళకి ఇది చాలా అదృష్టకాలం అని చెప్పాలి. ప్రతిరోజు ఏదో కొత్త అవకాశం వాళ్ళ తలుపు తడుతుంది. ఫైనాన్షియల్గా మరియు పెట్టుబడుల పరంగా చూసుకుంటే ఏప్రిల్ నెల మీకు బాగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ పెట్టుబడుల నుంచి ధనం అందుతుంది. ఇలా రాబోయే లాభాల వల్ల మీ పాత అప్పులన్నీ పూర్తిగా తీరిపోతాయి. మీ ఫైనాన్షియల్ టెన్షన్స్ అన్నీ పూర్తిగా పోయి మీరు చాలా రిలాక్స్ అవుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కేవలం డబ్బులు మాత్రమే కాదు, మీ ఆరోగ్యం కూడా బాగా రికవర్ అవుతుంది. ఇన్నాళ్ళుగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోయి మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన చాలా మంచి గుడ్ న్యూస్ వస్తుంది. సంతాన యోగం ఉంది. అలాగే ఈ నెలలో మీరు కొత్త వెహికల్ కొనుక్కునే ఛాన్స్ కూడా అవుతుంది. ఫైనాన్షియల్గా మరియు హెల్త్ పరంగా మీరు చాలా సేఫ్ అండ్ హ్యాపీ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. మీ లైఫ్లో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. ఇక మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకోవాలంటే ఈ నెల మీకు చాలా ప్రశాంతంగా మరియు సంతోషంగా గడుస్తుంది. మీ ఇంట్లో వాతావరణం చాలా పాజిటివ్గా ఉంటుంది.
మీ అమ్మా నాన్నగారు మరియు మీ బ్రదర్స్తో మీకు రిలేషన్స్ చాలా బాగుంటాయి. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. ముఖ్యంగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు పూర్తిగా దొరుకుతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఆస్తుల పంపకాలకు సంబంధించిన గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ ఎవరికి నష్టం లేకుండా సెటిల్ అయిపోతాయి. మీ లైఫ్కి బాగా హెల్ప్ అయ్యే గొప్ప గొప్ప వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే విడిపోదాము అని నిర్ణయించుకుని విడాకుల వరకు వెళ్ళిన భార్యాభర్తలు కూడా వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ కలిసిపోయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. అందరినీ ఆకర్షించే విధంగా మీ మాట్లాడే తీరు చాలా బాగుంటుంది. అందరూ మీ మాటకు విలువిస్తారు. విద్యార్థులకైతే ఇది టాప్ క్లాస్ మంత్. మీరు రాసే ప్రతి ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ సాధించి విజయం సాధిస్తారు. చదువు మీద బాగా ఆసక్తి పెరుగుతుంది. ఎవరైతే పై చదువుల కోసం లేదా జాబ్ మరియు బిజినెస్ పర్పస్ మీద ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వీసా మరియు ట్రావెల్ ప్లాన్స్ అన్నీ ఈజీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ అవుతాయి. చివరిగా చెప్పుకోవాలంటే ఈ నెల చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫీల్డ్లో మంచి గుర్తింపు మరియు డబ్బు వస్తుంది. ఈ ఏప్రిల్ 2026 కర్కాటక రాశి వారికి పూర్తి సంతోషాన్ని, సక్సెస్ని మరియు డబ్బును తీసుకురాబోతుంది. ఈ నెల మొత్తం మీరు అన్ని రకాలుగా లాభాలను చూస్తారు. ఎక్కడ కూడా మీకు పెద్దగా కష్టాలు ఉండవు. కేవలం ఆ మొదటి వారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి ఎలాంటి నెగిటివ్ విషయాలకు అట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడితే చాలు. మిగతా నెల మొత్తం మీకు ఒక హ్యాపీ జర్నీ లాగా సాగిపోతుంది. మీరందరూ ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా మరియు సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ మీకు ఆల్ ద బెస్ట్. సర్వేజన సుఖినో భవంతు.